కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కైలాబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. కైలాబాబు గారు, గ్రామస్తులకు సంబంధించి అక్కడ జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించినట్టుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రకటించినట్టు ఇప్పటి వరకు న్యాయం జరగలేదా? అరెస్టులు జరగలేదా? ఫిబ్రవరి 18వ తేదీన జరిగినటువంటి ఘటన ఇప్పటికీ దాదాపుగా 15 రోజులు కావస్తా ఉంది. అయినప్పటికీ కూడా సరైనటువంటి న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా బాధితులకు ద్రోహం చేసేటువంటి పద్ధతులలో ప్రభుత్వ ప్రతినిధులు అట్లాగే పోలీస్ అధికారులు కూడా ఆ పాత్ర నిర్వహిస్తా ఉన్నారు. పోలీసులు డిఎస్పీ ప్రధానంగా మన బుర్రి శ్రీనివాసు, అట్లాగే సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ అనేటువంటి ఈ ముగ్గురు హంతకులను ఎలా రక్షించాలనే దాని మీద వాళ్ళ దృష్టి కేంద్రీకరించారు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న, రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద అన్ని ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి, పార్టీలు మాట్లాడుతున్నాయి, పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నప్పుడు నిందితులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తారు. నిందితులకు అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అండదండలతోటి పోలీసులు ఆ పాత్ర నిర్వహిస్తారు. ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారి సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి గారు ఉన్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా ఈ 3 కారణాల రీత్యా ఈ రోజు పోలీసులు వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి బాధితులకి అట్టడుగు వర్గాలకి అన్యాయం జరిగితే నువ్వు హంతకుల తరపున ఒక ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గా నిలబడడం అంటే బాధితులకు ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు. ఈ రోజు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి రజక సామాజిక ప్రజా సంఘాల జేఏసీ వెళ్తే సుమారు 5 పోలీస్ స్టేషన్లకి కార్యకర్తలందరినీ తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. సామాజిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు చలో సెక్రటేరియట్ అయితే అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేసి 5 పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం జరిగింది. ఇంకా దీంట్లో ప్రధానంగా రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకుడు ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి ఉన్న ఆశయ్య, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి ఆనగంటి వెంకటేష్ ఇద్దరికి కూడా ఇంజురీస్ అయినాయి. అంటే పోలీసు దెబ్బలు తాగిలినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ చెప్పులు పోవడం, తోపులాట జరగడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఫలక్నామా పోలీస్ స్టేషన్ లో, లేక్యూ పోలీస్ స్టేషన్లలో, చికటపల్లి పోలీస్ స్టేషన్ లో, రకరకాల పోలీస్ స్టేషన్లలో ఈ రోజు ఇన్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి. దీని అన్నిటికీ వ్యతిరేకంగా రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మొత్తంగా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు న్యాయం జరగలేదంటే ఇప్పుడు బాధితులకు న్యాయం చేయకుండా పోలీసులు గాని ప్రభుత్వ అధినేతలు గాని దీన్ని వక్రీకరించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ మహిళ దళితురాలా కాదా అనేటువంటి ఒక చర్చ, ఆ బిడ్డ అక్కడే చచ్చిపోయిందా చచ్చిపోలేదు అనేది రెండో చర్చ. అంటే వాస్తవ కేసును వక్ర మార్గం పట్టించడానికి కావాల్సిన అనేక కుట్రలు కుతంత్రాలతో ఈ ప్రయత్నం చేస్తున్నారు. 2 నెలల పసిబిడ్డను హత్య చేసిన సంఘటన మొత్తం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకొని ఒకవైపున అయ్యో బిడ్డ అని చెప్పేసి అంటా ఉంటే ప్రభుత్వం మాత్రం కనీస కనికరం లేకుండా ఏమాత్రం మానవీయతను ప్రదర్శించకుండా హంతకులను రక్షించే విధంగా ఉంటుంది. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఒక్కటే, మీరు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతల నష్టం ఏం జరిగినా ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. ఈ రోజు ఈ ఘటన అనేటువంటిది రాష్ట్రంలో సంచలనం చేసినటువంటి ఘటన. అది మీకంటూ చిత్తశుద్ధి ఉంటే, మీకంటూ అట్టడుగు వర్గాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే తక్షణమే హంతకులందరినీ అరెస్ట్ చేయండి. 8 మందికి కానీ మీరు 3గురిని అరెస్ట్ చేశారు. మిగతా 5 మందిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి. వారు కాపాడే స్థానం నుంచి బాధితులను రక్షించే విధంగా చేయండి. మేము కొన్ని డిమాండ్స్ పెట్టాం. బాధితులకు న్యాయం జరగాలి అని చెప్పేసి అంటే మేము కోరుతున్నది ఒకటే, ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒక 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో చెల్లించండి, ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి, ఆ పద్ధతులలో సహకారం చేయండి అని చెప్పి మొట్టమొదటి డిమాండ్. హంతకులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. చాలా ముక్త కంఠంతో చెప్తున్నారు, బాధితులకు న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపము అని చెప్తున్నారు. ఒకవేళ న్యాయం కనుక చేయకపోతే అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త ధర్నాలు నిరసనలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ సొంత జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి తప్పకుండా మీరు స్పందించాలి. మీరే హోంమంత్రిగా ఉన్నారు. 2 నెలల పసిపాపను చంపేసిన ఘటనలో తప్పకుండా స్పందించాలి, బాధితులకు న్యాయం చేయాలి. T10 కూడా బాధితుల పక్షాన గొంతై కొట్లాడుతారు.